తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు? స్మితా సబర్వాల్ కు కొత్త బాధ్యతలు ఏమిటి? తెలంగాణ న్యూ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆయన రానున్న ఆగస్టులో రిటైర్ కానున్నారు. 1990 బ్యాచ్కు చెందిన రామకృష్ణారావు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఆమె రిటైర్మెంట్ అనంతరం సీఎస్గా రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టనున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావును సీఎస్గా నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావు వ్యవహరిస్తున్నారు. కాగా, ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి పదవీ కాలం ఈ నెలాఖరు నాటికి పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్గా రామకృష్ణారావును నియమించారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రామకృష్ణారావు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన ఆగస్టులో రిటైర్ కానున్నారు. ప్రస్తుత ఐఏఎస్లలో సీనియర్గా ఉన్న రామకృష్ణారావు ఆర్థిక పరిపాలనలో తన అనుభవంతో రాష్ట్రానికి సేవలందించారు. అందుకే సీఎస్ పదవికి ఆయన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన నల్లగొండ జాయింట్ కలెక్టర్గా, గుంటూరు కలెక్టర్గా సేవలందించారు. ప్రస్తుతం సీఎస్గా ఉన్న శాంతి కుమారి 1989 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో 2023 జనవరి 11న ఆమె తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. రిటైర్మెంట్ అనంతరం శాంతి కుమారిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆమె నియామకం ఇప్పటికే ఖరారైనట్లు తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలిసింది.